సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు విక్టర్ వేదనాయకమన్న గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొంచెం కఠినమైన సమయం కదా, సరే భోజనం చేసిన తర్వాత మరలా కూర్చొని మనం దేవుని వాక్యం వినాలా అంటే కొంత కష్టమైన సమయమే. అయినప్పటికీ ప్రభు మనకు తన పునరుత్థాన శక్తి అనుగ్రహిస్తారని నమ్ముదాం. రండి, కీర్తన 78వ కీర్తన 67 నుండి 72 వరకు మనం మార్చి చదువుకుందాం. 78వ కీర్తన 67 నుండి 72 వరకు మనం మార్చి చదువుకుందాం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ప్రభు మనకు సహాయం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా మంచి కాపరివిగా, ప్రధాన కాపరివిగా, ఆత్మల కాపరివిగా, మమ్మను మేపే కాపరివిగా, పోషించే కాపరివిగా, నడిపించే కాపరివిగా, స్వస్థపరిచే కాపరివిగా, గాయము చేసే కాపరివిగా, గాయము కట్టే కాపరివిగా మీరున్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలము నీ మందిరావరణములో మీ పరిచర్యను పొందిన వారమైన మేము నీ వాక్యము చుట్టూ చేరి నీ వాక్యము ధ్యానించే కృప ఇచ్చినారు, మీకు స్తోత్రములు. మధ్యాహ్న కాలము చక్కటి భోజన సహవాసం ఇచ్చారు, మీకు వందనాలు. ఈ మధ్యాహ్నమున మరొకసారి మేము నీ వాక్యము చుట్టూ చేరి నీ వాక్యము అవిడతోడ వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించిన రాయబడిన మాట ప్రకారం వెలుగును పొందాలి అని, తెలివిని పొందాలి అని నీ వాక్యము అది మా పాదములకు దీపమై ఉండగా మా త్రోవలు వెలిగించబడాలి అని నీ వైపు చూస్తూ ఉన్నాము. ప్రభువా, నిష్ప్రయోజకుడను, చేతకాని వాడను, బలహీనుడను, నోటి తత్తరపాటు గలవాడను, విశ్వాసముతో నీ పావందర పడవేసుకుని చూడగా నీ ప్రశస్త రక్తముతో నన్ను ముట్టి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ మధ్యాహ్నము నాతో మా అందరితో మీరేమని మాట్లాడని ఉద్దేశించినారో మీ మాటలు వినబడినట్లుగా నోటి బురగా మాత్రమే వాడుకోమని వేడుకొంచున్నాం. మరొకసారి తగ్గించుకొని మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీకు అంగీకారం అగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మాత్రమే కాదు, బోధించవలసినగా బోధించినట్లు కావలసిన వాక్శక్తి పైనుండి నీ కృపా సింహాసనం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఆ దూర ప్రాంతాల నుంచి మరలా వచ్చి కలుసుకున్నారు, వారిని బట్టి వందనాలు. ఇంకా కొంతమంది ప్రయాణములో ఉన్నారు, ప్రయాణం చేయబోతూ ఉన్నారు. రాత్రి మీ చిత్తమైతే వారు కలుసుకోబోతున్నారు. చక్కటి ప్రయాణం దయచే ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన మా అందరితో వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ సంఘం యొక్క ప్రార్థన మీద
మీ యొక్క విజ్ఞాపన పరిచయం మీద ఆధారపడుతూ మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపరి నామమున దినమనస్తు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మనము ఉదయకాలము చూచుకున్నట్టుగా దేవుడు కొందరిని అసహ్యించుకున్నాడు, కొందరిని కోరుకోలేదు అని చెప్పుకున్నాం. అయితే యూదాను కోరుకున్నాడు, సియోనును ఆయన కోరుకున్నాడు, దావీదును కూడా కోరుకున్నాడు అని మొట్టమొదట ఏం చెప్పుకున్నామంటే, చాలామంది లేని భాగ్యాన్ని మనం యోసేపు గురించి చెప్పుకున్నప్పుడు ఆయన పోషించేవాడు అని, ఫలించేవాడు అని, ఆయన అధికారము గలవాడు అని చెప్పుకొని అట్లాంటి వాడైనప్పటికీ దేవుడు ఈ సందర్భం చూసినప్పుడు ఆయనను కోరుకోలేదు అని చెప్పుకుంటూ వచ్చాం. రెండవదిగా ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని చెప్పుకొని చాలా అభివృద్ధి గలవారు లోకంలో ఉన్నారు, అయితే వారిని ఆయన కోరుకోలేదని చెప్పుకున్నాం. కానీ మనలను కదా యూదా గోత్రము, అప్పటికేం చెప్పుకున్నాం మనము, యూదా అంటే ఏమైనాడు, అన్నల నుండి వేరైపోయి కదా వ్యభిచారం చేసిన వాడుగా ఉండి తాను తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, తన తమ్ముడిని అమ్మివేసిన వాడుగా ఉన్నాడు. సియోను గురించి ఏం చెప్పుకున్నాము, ఎబూసీలు నివసించే స్థలం అని చెప్పుకున్నాము. దాంట్లో ఎవరున్నారు, కుంటివారు గుడ్డివారు ఉండే స్థలం అని చెప్పుకున్నాము. అలాగే దావీదు గురించి చెప్పుకున్నాము, ఆయన బెత్లెహేముడు అని చెప్పుకున్నాము. బెత్లెహేముడు అనగా దుఃఖము ఉన్నటువంటి ప్రాంతములో ఉన్నవాడని చెప్పుకున్నాం. ఆ తరువాత అల్ప గ్రామము అని చెప్పుకున్నాం కదా. ఇట్లాంటి స్థలంలో ఇంకేం చెప్పింది దావీదు గురించి, కడసారి వాడు అని చెప్పుకున్నాం. ఇంకా అరణ్యములో నివసించేవాడు అని చెప్పుకున్నాం. వీరిని దేవుడు కోరుకున్నట్టుగా మనలను కూడా దేవుడు కోరుకున్నాడు అని మొదటి భాగం చెప్పుకున్నాం కదండి. అంటే ఎట్లాంటి వారిని కోరుకున్నాడంట, బలహీనులను, ఇంకా వెర్రి వారిని, తర్వాత నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని మనల్ని ఆయన కోరుకున్నాడు. ఆ తలము మనకు మన జీవితాంతము జ్ఞాపకం ఉండాలి. దానిని బట్టి మనం ప్రభు కృతజ్ఞులై ఉండాలి. మనమేదో గొప్పవాళ్ళమని కాదు, మనలను దేవుడు కోరుకొని ఏం చేశాడు, పిలిచినాడు. అవునండి, చూద్దాం అన్నమాట. 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని ఏం చేశాడు, అతన్ని పిలిపించెను. కనుక మనలను కోరుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన మనలను పిలిపించినాడు. ఓకేనా అండి. పిలిపించడం మాత్రమే కాదు, ఇంకేం చేశాడంట, మాన్పించినాడు. ఏం చేశాడు, మాన్పించినాడు. మాన్పించడం మాత్రమే కాదు, ఇంకేం చేశాడంట, రప్పించెను. 71వ వచనం లాస్ట్లో ఉంది కదా, రప్పించెను అని కదండి. కనుక ఈ మధ్యాహ్న కాలము దేవుడే మనలను కోరుకున్నాడు, దేవుడే మనలను ఏం చేశాడు, పిలిపించినాడు. దేవుడే మనలను ఏం చేశాడు, మాన్పిస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మనల్ని రప్పిస్తూ వచ్చినాడు దేవుని యొక్క సేవ కొరకై. కనుక రెండవది ఏం చెప్పినామంటే, ఈ విషయంలో ఎవ్వరూ అతిశయించడానికి అవకాశమే లేదు కదా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు ఇట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది దేవుని యొక్క సార్వభౌమ చిత్తం, సార్వభౌమ అధికారం అన్నమాట. దాన్ని మనం ప్రశ్నించలేము. కానీ తలంపు ఏంటంటే, రెండో తలంపు ఏంటంటే, అది మనము గ్రహించిన వారమై ఏ విషయంలో కూడా అతిశయించకూడదని చెప్పుకున్నాం రెండవదిగా. మూడవదిగా ఏం చెప్పుకున్నామంటే, ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని పిలిపించినాడో, ఎవరిని మాన్పించినాడో, ఎవరిని రప్పించినాడో వారిని ఏం చేశాడంట, తన స్వాస్థ్యమైన వారిని, తన ప్రజలైన వారిని మేపుటకు, తర్వాత పాలించుటకు, తర్వాత నడిపించుటకు ఆయన నియమించినాడు. కనుక పిలువబడినటువంటి మన జీవితాలలో ఈ 3 పనులు మనము చేయవలసిన వారమై ఉన్నామని చెప్పుకున్నాం మూడవదిగా కదా. ఏం చేయాలా, మేపాలా. మీరు జవాబు చెప్పలేదు అంటే నిద్రపోతున్నాను అర్థం. మనం కొద్దిమందే ఉన్నాం కదా, కాబట్టి ప్రతి ఒక్కరు బాగా కనబడతారు. నిద్రపోతే లేపుతాం, సరేనా, ఏం పర్వాలే. నేను కూడా అంతేలే, నేనేం గొప్పని కాదు. కింద కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి, ఏం మాట్లాడరు.
ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నాకు కూడా వస్తుంది. నిలబడుకుని నిద్రపో, ఎందుకంటే నిద్రపోతే కింద పడతాం కదా, జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. అందుకని సరేనా, కూర్చుంటే ఏమొస్తుంది? తప్పకుండా నిద్ర వస్తుంది. కొంచెం ప్రయత్నం చేద్దాం, సరేనా అండి? ఏం చేయాలంటే చెప్పండి. సౌండ్ రాలే అంతా అన్న. ఫిష్ తిన్నారా లేదా? ఫిష్ చేప తిన్నారా లేదా? ఏమో డౌట్ వస్తుందబ్బా. శబ్దం రాకుండా ఉంటే తిన్నారా డౌట్ వస్తుంది. ఇంకోసారి కావాలని పోండి, కానీ గట్టి చెప్పాలి. గట్టి చెప్పనా? గట్టి ఏం చేయాలా? కొంచెం సౌండ్ ఇప్పుడు బాగా వచ్చింది. ఇంకోసారి గట్టిగా. మేపాలా, పాలించాలా, నడిపించాలా. దేవుడు తన స్వాస్థ్యమైన వారిని, తన ప్రజలను మనకు అప్పగించినాడు. అప్పగించి ఉండగా ఈ 3 కార్యాల కొరకు ఆయన మనల్ని నియమించినాడు అని చెప్పుకున్నాం. కాబట్టి చాలాసార్లు ఏం చేస్తామంటే మేపము కానీ ఏం చేస్తాము? పాలిస్తాము కదా. కొన్నిసార్లు ఏం చేస్తాము? మేపము పాలించము కానీ ఏం చేస్తాము? నడిపిస్తాం. పదా నడుచు అంటాం అన్నమాట. ఎక్కడ నడుస్తారు? అవునా కదా. ఇప్పుడు ఫిష్, అన్నం అన్నీ పెట్టాం కాబట్టి రెండు డబ్బులకి రండి అంటే త్వరగా వచ్చినారు. అవునా కదండి. ఏం పెట్టకుండా ఖాళీ కడుపులు పెట్టే లోపల రమ్మంటే అన్న ఫస్ట్ అన్నం పెట్టన్నా అంటామా లేదండి? ఫస్ట్ పని ఏం చేయాలా? మేపాలా. కనుక దేవుని సేవకుడు కూడా తన దాసుడైన దావీదు సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నమాట. కనుక తన దాసుడైన దావీదును దేవుడు కోరుకున్న కారణం ఏంటంటే మొట్టమొదటి ఏం చేయాలంట? మేప. అందుకే మనం చూస్తాం వాక్యంలో కూడా, హెబ్రోనులో రాజు అయిన తర్వాత ఆయనందరినీ మేపుతూ వచ్చినాడు. అవునా కదండి. ఉదాహరణకు మనకేం జ్ఞాపకం వస్తుందంటే, మందసం తీసుకొని వచ్చినప్పుడు ఏం చేశాడండి? చూడండి, అది చూద్దాం రండి. మన భాగానికి పోక మునుపు సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము. ఆయన ఎంత అద్భుతంగా మేపుతూ వచ్చినాడు అనే విషయాన్ని, అంటే అంతకుముందు ఆయన అభిషేకించబడిన తర్వాత కూడా అద్భుతమైన విధానంలో మేపుతూ వచ్చినాడు. అయితే ఇది గమనిద్దాం రండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 6 చూద్దామండి. 18, 19. ఆల్ ఆఫ్ ఫర్ ఇట్ టుగెదర్. 2వ సమూయేలు 6వ అధ్యాయము 18, 10 చదువుకుందామండి. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత. చాలండి. దావీదు పంచిపెట్టిన తరువాత. ఓకేనండి. మనము పొంగలు, కలర్ రైసు, చేప తిన్న తర్వాత తిన్నారా లేదండి? నా డౌట్ వస్తుంది. మేము తిన్నారు కదా, రైట్. బాగుండాలన్నమాట. తలంపు ఏంటంటే మన ప్రభు మంచి పోషకుడు అని చెప్పుకున్నాం. అవునా? ఆయన సమృద్ధి గలవాడని చెప్పుకున్నామా లేదా? చెప్పినామా లేదండి? ఏం సమృద్ధి దాని దగ్గర చెప్పండి. మొట్టమొదట మర్చిపోయినామని. అన్నము సమృద్ధిగా ఉంది. ఇంకా భోజన పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా మాంసం మర్చిపోతే ఎట్లా మీరు? ఏమంట? మాంసము సమృద్ధిగా ఉంది. ఇంకా నీరు సమృద్ధిగా ఉంది. ఇంకా రక్షణ బలం కంటే ముందు నీతి సమృద్ధిగా ఉంది. ఇంకా న్యాయము సమృద్ధిగా ఉంది. ఇంకా రక్షణ బలము సమృద్ధిగా ఉంది. ఇంకా బుద్ధి సమృద్ధిగా ఉంది. ఇంకా జ్ఞానము సమృద్ధిగా ఉంది. ఇంకా ఆరోగ్యం సమృద్ధిగా ఉంది. తర్వాత స్వస్థత సమృద్ధిగా ఉంది. ఇంకా సత్యము సమృద్ధిగా ఉంది. ఇంకా సమాధానము సమృద్ధిగా ఉంది. ఇంకా కృప సమృద్ధిగా ఉంది. ఇంకోటి ఏదో మర్చిపోయినాం మనం. జీవము సమృద్ధిగా ఉంది. ఇవన్నీ మన తండ్రి వద్ద సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? మీరే వారికి ఏం చేయండి? భోజనము పెట్టుడి. ఆ మాట మనకు దానికి పరిచయమే కదా. తాను చేయునది ఎరిగి ఉండి ఆయన వారికి ఏం చెప్పాడు? భోజనం పెట్టమని చెప్పాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచగలడు, విరచగలడు. వాటిని 5,000 మంది కాదు కదా, 20,000 మందికి ఆయన పంచగలడు. అది ఆయన తెలుసు. ఏం చేశాడు? మీరే వారికి భోజనం అంటే ఎట్లా భోజనం పెట్టాలంట? ఆయన చేతుల్లో నుండి తీసుకొని, అవునా, విరిచి వారికి ఇచ్చెను, వారు పంచిపెట్టిరి. కనుక మనం కూడా ఆ సమృద్ధిలో నుండి మనం తీసుకొని పంచిపెట్టాలా అని చెప్పుకున్నాం. అవునండి, అర్థమైంది ఈ మాట. దావీదు చేస్తూ వచ్చినాడు.
దావీదు ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన విధానం. ప్రతి ఒక్కరికి ఒక రొట్టె ఇచ్చాడు, భక్ష్యం ఇచ్చాడు, ద్రాక్ష పండ్ల అడ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు, అవన్నీ అందరికీ పంచి పెట్టాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే దావీదు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, అవునా కదండి. అడవిలోకి పోతే చూడండి, అడవిలోకి పోతే ఏముంటుందో. అంతకంటే ముందు చూడండి 2 సమూయేలు 9వ అధ్యాయం మనం గమనించవచ్చు ఈ మాట. 2 సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు అంటే అర్థం ఏంటి? కొరతలో ఉన్నవాన్ని, లేమిలో ఉన్నవాన్ని, అమ్మీయేలు ఇంట్లో ఉన్నవాన్ని, మాకీరు ఇంట్లో ఉన్నవాన్ని తీసుకొచ్చి చేస్తాడు, భోజనపు బల్ల వద్ద భోజనం పెడతా ఉన్నాడు, భోజనం పెడుతున్నాడు అన్నమాట. దావీదు దేవుని దగ్గర నుండి సమృద్ధిని పొంది ప్రజలను మేపుతూ వచ్చినాడు. తను అడవిలోకి వెళ్ళిపోతే ఏమైందండి చూడండి, 15వ అధ్యాయం కదండి, 15వ అధ్యాయం, క్షమించి 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ చూద్దామండి. మొదటి వచ్చినామండి. దావీదు అందరూ కలిసి రావాలి, కలిసి మీరు తీసుకున్నంత వెయిట్ చేస్తాం నేనా. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనమా. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వచ్చినాయి. 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు అడలు, ద్రాక్ష తిత్తి 1 వాటి మీద ఉండెను. దావీదు ఎక్కడుంటే అక్కడికి ఏం సమృద్ధి వస్తుంది? సమృద్ధి అయిన ఆహారం వస్తుంది. అందుకే ఆయన అద్భుతంగా వారిని మేపేవాడు కదా. ఎవరెవరిని మేపేవాడంట? అప్పులు చేసేవారు కదా, బాధలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు అందరినీ ఆయన చేసేవాడు, మేపేవాడు. ఇంకొకటి కూడా ఉంది కదా, ఇటే రండి 18వ అధ్యాయం కదా. ఇక్కడ బహూరీము 17వ అధ్యాయం రండి, 17వ అధ్యాయము చూద్దాం ఈ మాట. 28వ వచ్చినాము చూద్దామని 28-29. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 28-29 చూద్దామని కలిసి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు. అది చదువుతా అంటే మీకు నోరు ఊరలేదా? అవునండి, మనకు పొద్దున్నే పెట్టారు. మీరు కొంతమంది పొద్దున్నే మిస్ అయిపోయినారబ్బా. ఏంటది మల్టీగ్రెయిన్ వడ, ఓకేనా, పెట్టారు అనమాట. అంటే అన్ని గ్రెయిన్స్, అన్ని గింజలన్నీ వేసి వడ చేశారనమాట. అలా అర్థమవుతుందండి. దావీదు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? కుదినలేదా? అయ్యయ్యో సారీ అయ్యో చెప్పింది వాడు ఎత్తిపెట్టింది వదిలేండి. దావీదు ఎక్కడుంటే ఏముంటుంది? సమృద్ధి. తండ్రి ఏ సమృద్ధి అయితే కలిగి ఉన్నాడో ఆ సమృద్ధిని దావీదు పొంది ప్రజల కర్లాగా మేపుతూ వచ్చినాడు దావీదు. సోదరుడా గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకులమైన మనలను లేదా పరిచర్య చేసే మనలను దేవుడు అట్లు అనేకులను మేపేవారిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము లేమిలో ఉండకూడదు, మనము కొరతలో ఉండకూడదు. మనము 15 మాత్రమే చెప్పుకున్నాం, ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది. ఆయన ఏమంటాడు? దావీదు ఏమంటాడు తెలుసా? 36:8 ఏమంటాడండి? కీర్తన 38:8లో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు పలకండి నీ మందిరం యొక్క కొంచెము గట్టిగా నీ మందిరం యొక్క సరే ఇక్కడ చిన్న మాట చెప్తాను. కొత్తలు వచ్చారు కాబట్టి పొద్దున్న మేము చెప్పుకున్నాం ఏమనంటే, నాకున్న దురలవాటు చెడ్డ అలవాటు అనమాట. అది ముందు ఫ్యాకల్టీగా పనిచేశాను, టీచర్గా, కాబట్టి పలికిచ్చే అలవాటు ఉంది సరేనా. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవా ఆయనలో అలవాటు పోగొట్టండి అని, సరేనా. ఎందుకంటే ఎందుకు పలికిస్తున్నానంటే వర్తమానం గంట సేపు ఇచ్చినా అంతా మర్చిపోయినా పలికిందన్న జ్ఞాపకం ఉండదని. ఎట్లా పలకండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు,
నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదే అంటాడు. దావీదు అనుభవమే. దేవా, నీ మందిరంలో ఏముంది? సమృద్ధి ఉందయ్యా. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి ఉంటేనే ఏముంటుంది? సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఉంటే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటే ఏమవుతుంది? దప్పిక తీరుతుంది, దాహము తీరుతుంది. ఆ తర్వాత ఏముంది తెలుసా అండి? నీ నీ వెలుగును పొంది అంటుంది. నీ జీవపు ఊట అంటుంది. జీవపు ఊట, ఓకేనండి. ఆనందం తర్వాత ఏమొస్తుంది? జీవం వస్తుంది. జీవం తర్వాత ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సమృద్ధి మందిరంలో లేకపోతే చెప్పుకున్నాము మనము, అన్నం పెట్టకపోతే ఏమై ఉండేది? ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయిండే వాళ్ళు, రాత్రి ఉపవాస ప్రార్థనంట, మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనంట, వద్దులే నాయన అని. అర్థమవుతుందండి? ఆనందం ఉండదు. సమృద్ధి లేకపోతే సంతృప్తి ఉండదు. సంతృప్తి లేకపోతే ఆనందం ఉండదు. ఆనందము లేకపోతే దాహము తీరదు. దాహము తీరకపోతే ఏముండదు? జీవం ఉండదు. జీవము లేకపోతే వెలుగు ఉండదు. దైవ సేవకులుగా, పరిచయం చేసేవారుగా మనము దావీదు వలె మనకు అప్పగించబడిన పనిని మనం ఏం చేయాలా? నమ్మకముగా చేయగలగాల. దేవుడు సమృద్ధి కలిగిన దేవుని దగ్గర నుండి, సమృద్ధి కలిగిన మందిరములో నుండి మనము అనేకులకి ఇలాగ మేపేవారముగా ఉండాలా. మేపిన తర్వాతనే పాలించాలా, ఆ తర్వాతనే నడిపించాలా అని క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రెండవదిగా ఉదయకాలం ఏం చూసామంటే, ఈ సమృద్ధి కలిగి ఉండి మేపకుండా చాలాసార్లు ప్రభు ఇచ్చిన సమృద్ధిని మనము కోల్పోతామని చెప్పుకున్నాం. దానికి మొట్టమొదటి కారణం ఏం చెప్పుకున్నామండి? రైట్ పొజిషన్, ఓకేనా? సరి అయిన స్థానములో ఉండకుండా ఉంటే, ఆదాము హవ్వలు సరి అయిన స్థానములో ఉండకుండా పాపము వారిని ఏలుతూ వచ్చింది. ప్రభు ఏం చేశాడు? సమస్తమును వాని పాదముల కింద ఉంచాడు. అవునా? 8వ కీర్తన చివరి వచ్చినమా? అంతేనండి. సమస్తమును వాని పాదముల కింద ఉంచాడు. పాదముల కింద ఉండాల్సిన సర్పం ఏమైంది? ఇప్పుడు పైకి వచ్చిందన్నమాట. సర్పం యొక్క మాట వాళ్ళు విన్నారు. వీళ్ళ మాట సర్పం వినాలా? వాళ్ళు ఏం చేసినారు? సర్పం యొక్క మాట అంటే అర్థం ఏంటి? పాపము వారిని ఏలుతూ వచ్చింది. సరి అయిన స్థానములో నీవు లేకపోతే ఏదైనా పాపము నిన్ను ఏలుతూ ఉంటుంది. అప్పుడు ఏమైనారు వాళ్ళు? దిగంబరులైరి. దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయినారు. ఆ దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయినారు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయినారు. దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని కోల్పోయినారు. దేవుడిచ్చిన ఆ యొక్క సమృద్ధి అయిన ఏదేను తోడను వారు కోల్పోయినారు. ఒక మనిషిని అవిధేయత వలన లోకంలోకి ఏమొచ్చింది? అవిధేయత వచ్చింది. ఒక మనిషిని మరణం వల్ల లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అలాగే నీవు నేను సరైన స్థానములో లేకపోతే మరణాన్ని పరిచయం చేస్తాం అని చెప్పుకున్నాం ఉదయకాలం. అవిధేయతను పరిచయం చేస్తాం అన్నమాట. దేవుని ఇంటిలో క్షీణత, దేవుని ఇంట్లో దరిద్రాన్ని మనం పరిచయం చేస్తాం. దాని కొరకు దేవుని నిన్ను కోరుకోలే. నీవు పోషించుటకు, వారిని మేపుటకై. అందుకే ఏం చెప్పుకున్నామండి? ఆయన ఏం చేశాడు? వారిని ఏం చేశాడు? శ్రేష్టమైన గోధుమలతో ఆయన వారిని పోషించెను. ఎట్లాంటి తేనె? కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెను. చూడ సోదరి, సంఘములో ఉన్నటువంటి వారు ఎట్లాంటి వారైనా కానీ ఏం చెప్పుకునే అవుతుందా? వాళ్ళు మాట వినని వాళ్ళు, ఆలకింపని వారు, ఇంకా ఏం చెప్పుకున్నామండి? అన్నీ మర్చిపోయినాం. అంత ఫిష్ ఫ్రైలో పోయిందని అంటారా? చూడండి 81వ కీర్తన. మనము పోషించవలసినటువంటి గుంపులో ఇట్లాంటి వారు ఉండొచ్చు. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే 81వ కీర్తన 11, 12 వచనాలు. ఆలకింపని వారు, మాట వినని వారు, తర్వాత స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకునేవాళ్ళు, తర్వాత హృదయ కాఠిన్యము గల వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఏం చేయాలా? శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషించాలా, మన దగ్గర ఉండాలా. కానీ దిగంబరులు అయిపోతే, వెళ్ళగొట్టబడితే ఆయన సన్నిధిని కోల్పోయి, ఆయన మహిమను కోల్పోయి, ఆయన స్వరూపాన్ని కోల్పోయి, ఆయన తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మనము కోల్పోయి మనము జీవిస్తే, దిగంబరులమై జీవిస్తే మనం ఏం పరిచయం చేస్తాం? మనం కనుక
మొట్టమొదట ఒక్క పాపం గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏం చెప్పుకున్నాము? దురభిమాన పాపము నన్ను ఏలనీయకము అని చెప్పాడు దావీదే. మరలా ప్రార్థన. దురభిమాన పాపం అంటే ఏమని చెప్పినాం మనం? దానికి జ్ఞాపకం ఉందా? 19వ కీర్తన చెబుతూ ఏం చెప్పినామంటే 19వ కీర్తన దేవుని యొక్క వాక్య సమృద్ధిని గురించి మాట్లాడుతుంది. కాబట్టి వాక్య సమృద్ధి ఉన్నప్పటికీ కూడా గర్వించి పాపము చేస్తే దాన్ని ప్రిజంషియస్ సిన్ అంటారని చెప్పుకున్నాం. అర్థమైందండి? దేవుని వాక్యం యథార్థమైంది, నమ్మకమైంది, పవిత్రమైంది, నిర్మలమైంది చెప్పుకున్నాం కదా. అట్లా వాక్యం విన్నా కూడా ఆ వాక్యాన్ని మనమే చెబుతూ మనకే వాక్యము మన జీవితాల్లో పని చేయకుండా గర్వించి సాహసించి మనం పాపము చేస్తే దానిని ఏమంటారు? దురభిమాన పాపము అంటారని చెప్పుకున్నాం. దానివల్ల మనము మరణాన్ని పరిచయం చేస్తాం. రెండవది ఏం చెప్పుకున్నాం తెలుగులో? దురభిమానము అంటే చెడ్డ అభిమానం అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళు, మన కులపోళ్ళు, మన వంశమోళ్ళు, ఇంక ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది కదా. యోసేపులాగా ఏమి హృదయంలో ప్రేమ పొర్లుకొని రాగా అని మన వాళ్ళు కనబడితే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కదా. అది ఉండకూడదు సేవకులకి. అక్కడ రాయబడిన మాట కూడా మర్చిపోయినా కదా. ఏమని? మితము లేని వంశావళులు ఏం చేస్తాయంట చూడండి, అది వివాదం పుట్టిస్తాయి. పౌలు చెప్పినాడు తిమోతికి రాస్తూ, ఈ మీరు ఏది, మేమేది, వాళ్ళేది, వీళ్ళేది, రక్షించబడిన తర్వాత ఇంకా అది ఇది లేదు, అంతే దేవుని పదలే. అది 1వ శతాబ్దంలోనే ఏముంది? యూదులని, హెల్లేనీయులని, గ్రీదేశని భేదమే లేదు అని రాయబడుతుంది. ఎఫెసీ 4లో ఏమంటాడండి? అంతా ఒక్కడే అని కదా. 7 విషయాలు ఒకటే ఉన్నాయి చెప్తూ వచ్చామన్నమాట. చూడండి ఆ మాట చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఒకవేళ ఇంకా మీలో ఆ చచ్చిపోకుండా ఉంటే ఈరోజు చచ్చిపోవాలి. అది పాదంలో ఏది? దురభిమానం. మావాడు, మీవాడు, మా కులము, మీ కులము, అది ఇంకా మనలో చావలేదు. కాబట్టి ఏమున్నాయంట చూద్దాం రండి. చూద్దామా? 3వ వచనము 4వ వచనమండి నిదానంగా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను. ఏ వంశావళులు ఇవి? అందరు చెప్పాలి. ఏ వంశావళి? మన వంశాన్ని గురించి చెప్పుకుంటున్నామంటే దానికి మితి ఉండదు. అది ఎక్కడ ఏరుకోపోతూ ఉంటుంది అన్నమాట. అదే అంటారు బీరకాయ చుట్టరికం అని. అవునా? చుట్టుకొని వస్తారనమాట. అది అట్లా ఇది ఎట్లా, నువ్వు మాకు బంధువే, ఇంక రా వాక్యం చెప్పనా రానా, నువ్వు మాకు బంధువే ట్రాన్స్లేషన్ చెయ్యి, నువ్వు మాకు బంధువే వాయిద్యాలు వాయించి, నువ్వు మా కులమోడు. సేవకుల్లో ఇట్లుంటే ఇంకేం మనం పరిచయం చేస్తాం నాయన. తండ్రి దేవా, ప్రియమైన వాళ్ళరా, ప్రభు బాధపడ్డా మేపడానికి మనల్ని అప్పగిస్తే ఈ తేడాలన్నీ పెట్టుకుంటే ఏముంటాయని చెప్పనా? మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. వివాదాలు ఎందుకు వస్తున్నాయి దేవుని ఇంట్లో? సేవకులకే ఉంది పార్షియాలిటీ, పక్షపాతము. ఇంకా నువ్వు ఇక నిలబడి ఏం చెప్తే ఏం లాభం ఉంది? నువ్వు పక్షపాతం చూపిస్తూ నీవు ఇట్లాంటి వంశావళి, మితము లేని వంశావళిని పెట్టుకొని దాన్నే నీవు అనుసరిస్తూ ఉంటే ఇంకా వివాదములు కాక ఏం పరిచయం చేస్తాం మనము కదా? వివాదాన్నే పరిచయం చేస్తాం. తగ్గించుకుందాం, సరేనా? ఎప్పుడు కూడా ఈ దురభిమాన పాపములో మనం పడకూడదు. అందరూ మనకు మళ్ళీ ఇంకోటి భగత్ సింగ్ గారు చెప్పారంటే ఏమని? ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రీషియస్, ఈక్వల్లీ నెసెసరీ అని రాసుకుంటాం. మళ్ళీ భగత్ సింగ్ గారు చెప్పారండి, సమానమైన ప్రాముఖ్యత గలవారు, సమానమైన పాశిష్టత గలవారు, సమానంగా అవసరమైన వారు. ఆ 3 రాస్తారు. రాసి పెట్టుకొని పక్షపాతం చూపిస్తారు. సమానత్వం ఏడ ఉండదు. ప్రయత్నం చేయండి, ఏం పర్వాలే, ప్రయత్నం చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. వివాహాల దగ్గర కూడా ఒక అడుగు ముందుకేయండి. అన్న మేము పలానా రెడ్డి అన్న, మాకు రెడ్డే కావాలంటే నువ్వు ఇంక చేయొద్దు, మడ్డికి వెళ్ళిపోని చెప్పండి, ఏం పర్వాలే. మేము 2 అన్నా, మాకు 2 కావాలంటే చెప్పండి నిర్మోహమాటంగా. నువ్వు 16 దగ్గరికి పోని, 2 వద్దు 16 దగ్గరికి పోమని చెప్పండి. తెలియదేం ఫ్రాంక్లీ. ఇప్పుడు నువ్వే మీదేమన్నా వాళ్ళే చూడాలన్నా అంటుంటే నువ్వు వివాదాన్ని పరిచయం చేస్తావు. వాక్యంలో తిమోతి ఏమంటాడు చూడండి అన్నమాట.
ఇప్పుడును నీవు ఎఫెసులో నిలిచి ఉండ నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఏమన్నా ఇప్పుడును హెచ్చరిస్తున్నాడు. ఎఫెసులో ఉన్నప్పుడు చెప్పాడు తిమోతికి, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. సోదరి ఆ మాట చదవండి, 5వ వచనమండి. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. దైవ సేవకుడుగా, పరిచారకులముగా మనకి ఇది ఉండాలా. ఎట్లాంటి ప్రేమ ఇది? ఎట్లాంటి ప్రేమ అండి? పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమ. రెండవది మంచి మనస్సాక్షి. ఇప్పుడు మనమే పక్షపాతం చూపిస్తే మన మనస్సాక్షి దోషారోపణ చేయదా అండి? మంచి మనస్సాక్షి. మూడోది ఏమంట? నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమతో మనము వారిని ప్రేమించాల. దావీదు జీవితాన్ని మీరు చూస్తే దావీదు ఇట్లాంటి పక్షపాతము చూపినట్టుగా మనకు కనబడదు కదా. మెఫీబోషెత్ ఎక్కడ? అవునండి, భోజన బల్లి ఎక్కడ? శత్రువు కూడా ఏం చేసినాడు? ప్రేమించినాడు. సమానం, తనతో సమానం. నా బల్ల దగ్గర కూర్చో. ఎంత అద్భుతమైన విధానం అండి. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నా వయసు తక్కువైనా కూడా ఈ మాట మీకు చూస్తున్నా కాబట్టి. మన దేవుని ఇంటిలో మనం భోజనాలు పెట్టినప్పుడు దైవ సేవకులకి వేరేని పెట్టద్దండి. ఆ పని తీసేయండి ఫస్ట్. దాన్ని మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు కదా. పేరేం పేరు మనకి? దైవ అంటే ఏం చేయాలా? సేవ చేసే వాళ్ళే పైన పక్కన కూర్చొని నీటి కూర్చొని సేవ చేయాల్సిన మనము చేయాల్సిన ఆ ప్రజలేమో కింద కూర్చొని ఉంటారు. మానుకుందాం. మేము మానేసినాం. ఏ మీటింగ్ జరిగినా ప్రత్యేకంగా ఆ రూమ్లో కూడా చెప్పం. అందరూ కలిసి అంత సమానమా కాదా? ఇంకో అని చెప్పి కొత్త ఏమనంటే, మనది వేరే కులం అన్నా. ఏం కులం అంట? సేవ కులం అంట. ఇది బాగుందబ్బా కథ అనుకున్నా. ఇప్పటికే ఉండే కులాలు చచ్చిపోతుండే దేవుడి ఇంట్లో ఈ కొత్త కులం పెట్టాడు, సేవ కులం అంట. వాళ్ళు వద్దు, నేర్చుకుందాం, ఏం పర్వాలేదు. ఎందుకు? ప్రభు ఏం చేశాడు? ప్రభు వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడా లేదా? అవునా కాదండి? కోపం వచ్చింది కదా. కోపం వచ్చినా పర్వాలే, ఏం పర్వాలే. కోపం వచ్చినా పర్వాలే. ప్రభు వారితో కలిసి భోజనమునకు కూర్చుండెను. ఇంకేం చేశాడంట? బోధకుడన్న నేనే ఇలాగూ చేసినప్పుడు మీరు తప్పకుండా ఏం చేయాలా? అది పాటించాలా. అది పాటించకుండా మనము వేరే రకంగా ఉండడం ద్వారా మనము దేవుని ఇంటిలో వివాదాల్ని పరిచర్య చేస్తాము. దేవుని ఇంటిలో మరణాన్ని పరిచర్య చేస్తాము. క్షేమము రాదు. ప్రభు యొద్ద నుండి పొందే సమృద్ధిని వారికి ఇవ్వలేము. కొరత తప్పకుండా ఉంటుంది. కాబట్టి దేవుని సేవకులముగా అది రాసుకోవడం మాత్రమే కాదు, అందరూ సమానమైన ప్రాముఖ్యత, సమానమైన ప్రాశస్త్యత, సమానమైన అవసరం అని రాసుకున్నాం కదా. దాని ప్రకారమే జీవిద్దాం. అట్లా చేసి చూద్దాం మనం. అప్పుడు నీవు నేను పరిచయం చేసే చోట సమృద్ధి ఉంటుంది. 15 అంతల సమృద్ధి అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ దురభిమాన, అందుకేమన్నాడు దావీదు? ఏమన్నాడు? దేవా, దురభిమాన పాపములో నన్ను ఏలనీయకము, అప్పుడు నేనేమవుతాను? యథార్థవంతుడుగా ఉంటాను, అధిక ద్రోహము చేయకుండా ఉంటాను ప్రభువా. చూడ, నీ జీవితంలో, నా జీవితంలో యథార్థ హృదయం చాలా అది రెండో భాగం అన్నమాట. సరేనా? ఏం చేశారంట ఆయన? మేపడం మాత్రమే కాదు, ఎట్లా చేశారంట? యథార్థ హృదయుడే వారిని పాలించెను. యథార్థ హృదయుడుగా నువ్వు పాలించాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలా? దురభిమాన పాపము లేకుండా, ఆ పాపము నిన్ను ఏలనివ్వకుండా చూసుకొని నీవు వారిని మేపుతూ ఉన్నట్టయితే నీ ఆత్మీయ జీవితంలో సమృద్ధి ఉంటుంది. దావీదు వలె మనం ఉదయకాలం చెప్పుకున్నామా? తన దాసుడైన దావీదుని ఆరంభించిన తర్వాత ఏం చెప్పారండి? దైవజనుడైన దావీదు. ఎక్కడ గొర్రెలు దొడ్డి, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ కడసారివాడు, ఎక్కడ దైవజనుడు. కొద్ది మందిని మాత్రమే దేవుని వాక్యములో దైవజనుడు అని పిలిచిన, అందరినీ పిలవలేదు. అలాగా కొద్ది మందిని మాత్రమే పిలిచినారు. దైవ సేవకునికి దైవజనునికి మధ్య తేడా ఉంది.
సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సర్వెంట్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. సర్వెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ బికమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎప్పుడు? దావీదు వల్లే మనం జీవించగలిగితే. అదొక సవాలు మన జీవితాల్లో. కనుక సరి అయినటువంటి స్థానము అని చెప్పుకున్నాం. సరి అయిన స్థానంలో లేకపోతే ఏమవుతామన్నా ఖాళీ అయిపోతాం. ఏమవుతాము? దిగంబరులు అయిపోతాం. రెండవదిగా రైట్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ ప్లేస్, సరైన స్థలములో ఉండాలి. సరైన స్థలములో ఉండి మనం పరిచర్య చేయాలి. రైట్ ప్లేస్లో ఉండకుండా మొట్టమొదటి ఏం చెప్పానబ్బా? రైట్ పొజిషన్. జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోతారా? సరి అయిన స్థానం అని చెప్పుకున్నాం. రెండవది ఏంటి? రైట్ ప్లేస్. ఓకేనా? సరి అయిన స్థలము. స్థానము వేరే, స్థలము వేరే. ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండకపోతే ఏమవుతుంది చూద్దాం రండి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం చూద్దామని. 9వ వచనం 10వ వచనం పైభాగం త్వరగా. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం పైభాగం చదువుకుందాం కలిసి నిదానంగా. అబ్రాహాము చదవలేదు ఇంత, అందరూ కలిసి చదవాలి కలిసి. ఆదికాండం 12వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఏమొచ్చింది? అర్థమైంది ఈ మాట? అబ్రాహాం ఎవరు? దేవుడు కోరుకున్నవాడు కదా, దేవుడు పిలిచినవాడు, దేవుడు ఏం చేశాడు? మాన్పించినవాడు, దేవుడు రప్పించినవాడు. అవునా కాదండి? అబ్రాహాము చెప్పచ్చా 4 మాటలు లేదా? చెప్పచ్చా చెప్పకూడదా? అమ్మయ్యా, ఇంకొంచెం గట్టి చెప్పండి జవాబు. చెప్పచ్చా చెప్పకూడదా? మొట్టమొదటి ఏం చేశాడు? కోరుకున్నాడు కదా. రెండవది పిలిచినాడు లేదా? ఏమని పిలిచినాడు? అందరూ మన పరిచయమైన మాటలే కదా. చెప్పండి త్వరగా. నీ బంధువుల యుద్ధ నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపిన దేశంలోకి వెళ్ళమని పిలిచినాడు. మూడవది ఏం చెప్పాను? మాన్పించాడు. ఏం మాన్పించినాడు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? విగ్రహములు వాళ్ళు చేసేవాళ్ళు. అవునా కదా? అంటే విగ్రహములను నిర్మించేటువంటి లేదా విగ్రహారాధనను చేసేటువంటి జనుల మధ్యలోని దాన్ని మాన్పించి వేశాడు. ఇంకేం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు? రప్పించినాడు. ఎక్కడ రప్పించినాడు? చూద్దాం రండి. 12వ అధ్యాయము చూద్దామండి. 5వ వచనము చివరి భాగం అండి. కనాను దేశమునకు వెళ్ళుటకు 12వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం. కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి ఎక్కడికి వచ్చిరి? కనాను దేశమునకు వచ్చిరి. అర్థమైందండి? అది ఎవరు రప్పించినారు? ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యవేళలో చూస్తాం కదా. ఏం చూస్తాం మనము? మహిమగల దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనాడు, పిలిచినాడు, ఏం చేశాడు? రప్పించినాడు అని చెప్పుకున్నాం. రప్పిస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చదవండి. ఇప్పుడు 7వ వచనం అండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చాలండి, ఇక్కడ దాకా అక్కడ ఆపుదాం. ఈ బలిపీఠము కట్టే లోపల ఏమైంది? 7 అంతలుగా ఆశీర్వాదం పొందాడు. అన్నా అన్నట్లు లేపండి కొంచెం లేయన్నా, మీరే లేయాలా? అట్లా కొంచెం మేలుకోవాలా, సరేనా? రైట్. బలిపీఠము కట్టే లోపల ఏమైంది? 7 అంతల ఆశీర్వాదం పొందినాడు. నిద్ర వస్తుంది కదా? నిద్ర వస్తామని చెప్పండి, మనం ఆపేద్దాం, అట్లేం పర్లే. నిద్ర వస్తుందా అనా? అట్లంటారా? రైట్, వెరీ గుడ్. సరే, కాబట్టి వాక్యం విందాం మరి. కొంచెం నిద్ర వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది తూగుతున్నామని, అట్లా మేలుకోండి, అట్లా అనుకోండి, ఏం పర్వాలా. లేదా కొంచెం అట్లా గిచ్చుకునే ప్రయత్నం చేస్తే పక్కన వాళ్ళని గిచ్చమని చెప్పండి, ఏం పర్వాలా. రైట్, నిద్ర కొంచెం మేలుకొని విందాం వాక్యాన్ని. ఏం చెప్పండి మీకు? ఆ బలిపీఠము కట్టడానికంటే ముందుగానే 7 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రాహాముకి. అవునా అండి? 7 అంతల ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది ఏంటి? నీ మూలముగా భూములోకములని వంశములను ఏమవుతాయి? ఆశీర్వాదం. నీ మూలముగా అర్థం ఏంటి? దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాలు అబ్రాహాం ఏం చేయాలా? భూలోకములోని వంశాలకన్నీ పరిచయం చేయాలా.
ఆయన అందించాల, వాడిని మేపాలా. అది అబ్రహాంకి ఇచ్చిన పని. ఒక్కని ద్వారా దేవుడు భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించినాడు. ఇప్పుడు భూలోకంలో చాలామంది ఉపయోగించే టెక్నాలజీ 99% కంట్రీస్ ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఆఫ్ ఇజ్రాయెల్ ఓన్లీ. ఇశ్రాయేలు దేశం యొక్క టెక్నాలజీని 99% ఉపయోగిస్తూ ఉన్నారు. తలా అర్థమైంది మీ మాట మీకు? అంటే అబ్రహాము ద్వారా ఇంత గొప్ప పరిచర్య దేవుడు ఆశిస్తున్నాడు. కానీ అబ్రహాం ఏమైనాడు? ఖాళీ అయిపోయినాడు. కారణం ఏంటి? బలిపీఠము దగ్గర ఉండకుండా ఏం చేశాడు? ఇంకా ప్రయాణం చేశాడు. ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా నీవు నేను ఉండవలసిన స్థలం ఏంటి? బలిపీఠము. బలిపీఠము దగ్గరే ఉండాలి. పోకూడదు, దూరం పోకూడదు. అబ్రహాం ఏం చేశాడంట? ఇంకా ప్రయాణము చేస్తూ. ఈ కరువు మాత్రమే కాదు, కరువుతో పాటు ఏమి ఇచ్చినాడు ఆయన? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చుకున్నాడు ఆయన. కరువుతో పాటు ఏమొచ్చింది? హాగరక్క వచ్చింది. హాగరక్క, అయ్యో హాగరక్కతో వచ్చారు. ఇష్మాయిల్ వచ్చాడు. ఏమంట? ఎవరండి ఇష్మాయిల్? ఎవరంట చెప్పండి. అడవి గాడిద వంటి స్వభావం వచ్చింది. చూసినారా? మన మందిరాలు ఇట్లాంటివి లేవా? ఇప్పుడు చెప్పినా వింటారా? ఎంత చెప్పినా వాక్యం అంతా అయిపోయినాక వచ్చి కొట్లాడతారు. ఏం స్వభావము? ఎందుకు వచ్చింది అది? మనం ఖాళీ అయిపోయినాం. మనం బలిపీఠం దగ్గర లేము కాబట్టే కరువు వచ్చింది. దరిద్రులం అయిపోయినాం. మనం బలిపీఠం దగ్గర లేము కాబట్టే హాగర్ వచ్చింది. మనం బలిపీఠం దగ్గర లేము కాబట్టే ఇష్మాయిల్ వచ్చినాడు. మనం ఇష్మాయిల్ ఏం చేశాడు? ఇస్సాకుని ఇష్మాయేలు ఇస్సాకుని ఏమి చేశాడు? హేళన చేశాడు, పరిహాసము చేశాడు. అందుకే మందిరాల్లో పరిహాసం ఉంది. ఇప్పుడు మందిరాల్లో హేళన ఉంది, మందిరాల్లో ఎగతాళి ఉంది. భయము లేకుండా ఎగతాళి చేస్తారు. నిర్భయంగా వారు ఎందుకు చేస్తారు? కారణం ఏంటంటే నేనే కారణం. నా జీవితంలో బలిపీఠము దగ్గర ఉండకుండా పరిచర్య చేస్తూనే ఉన్నాం కాబట్టి, మనం ఖాళీ అయిపోయి పరిచర్య చేస్తున్నాం కాబట్టి, కరువులో ఉండి పరిచర్య చేస్తున్నాం కాబట్టి, మన జీవితాలలో ఈ కరువు, ఈ హాగరు, ఈ ఇష్మాయేలు, ఈ పరిహాసము, ఈ యొక్క అబద్ధములు ఇవన్నీ మనం పరిచర్య చేస్తూ ఉన్నాం. సోదరి గుర్తుపెట్టుకుందామా? బలిపీఠము దగ్గర ఉన్నామా? బలిపీఠను వదిలిపెట్టి పోతున్నామా? బలిపీఠము 4 విషయాలు మాట్లాడుతుంది. బలిపీఠము 4 విషయాలు చూసుకొని మనం పాదంలోకి వెళ్దాం. ఓకేనండి? మొట్టమొదటి ఏం చదువుకున్నా చెప్పండి? 7వ వచనమా? యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టను. కాబట్టి బలిపీఠం ఏం మాట్లాడుతుంది? టైం అయిందేనా? సౌండ్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఓయమ్మ, ఇంతగా అరుస్తా ఉంటే తక్కువ ఉంది కదనా? రైటా, చెప్పండి ఏముంది? చెప్పండి. బలిపీఠం ఏం మాట్లాడుతుంది? ప్రత్యక్షత. బలిపీఠము దగ్గర ఉంటేనే ప్రత్యక్షత ఉంటుంది. న్యూ రెవల్యూషన్, కొత్త ప్రత్యక్షత. మనం రక్షించబడినప్పుడు ఏం ప్రత్యక్ష పొందినామో ఇప్పుడు అదే ఉంటే మనము క్షేమాన్ని పరిచయం చేయలేము. కరువులోకి వెళ్తాము. దినదినము ఏం కావాలా? అంతేదే పురుషుడు ఏమవుతున్నాడు? నూతనపరచబడుచున్నారు. నూతనమైన ప్రత్యక్షత. నన్ను వెదకు వారికి నన్ను నేను చేస్తాను, కనుపరుచుకుంటాను. అవునండి? ఇర్మియా గ్రంథము ఎన్నో అధ్యాయము? 31వ అధ్యాయము 16వ వచనమా? చూద్దాం అన్నమాట. ఆయనను మనము బలిపీఠము దగ్గర వెతకాలి. నూతనమైన ప్రత్యక్ష దినము నూతనపరచబడాలండి. మనము ఎవ్రీ డే, ప్రతిరోజు నూతన ప్రత్యక్షత పొంది మనం పరిచయం చేయాలా, లేకపోతే మనము ఖాళీ అయిపోతాం సుమా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. బబులోనులో ఉండే వారితో, చెరలో ఉండే వారితో ఇర్మియా ద్వారా ప్రభు చెప్పే మాట ఏమంటే చూద్దామండి. 31వ అధ్యాయం అయినా వచ్చినామండి. క్షమించండి 29వ అధ్యాయం. వెరీ సారీ 29వ అధ్యాయం. బబులోనులో ఇండ్లు కట్టించుకోండి, వాటిలో నివసించండి, చెరగొనిపోయిన దేశం కొరకు ప్రార్థన చేయడం చెప్తే ఏమంటాడంటే
ఎన్నో వచ్చినామన్నా చదవండి 12-13 వచ్చామండి. మీరు నాకు మొరపెట్టుదురే, కలిసి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12-13 వచ్చిన తీసిన తమ్ముడు చూద్దామా? చదవనా. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని నేను ఈ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరచుకొందును. ఈ చెరలో ఉన్న దేశంలో మనము ఆయన్ని వెదకాల. బలిపీఠము దగ్గరనే వెదకాల. బలిపీఠము దగ్గర ఎట్లా వెతకాలంట? పూర్ణ మనస్సుతో అని వెతకాల. అప్పుడు కొత్త రెవల్యూషన్ మనకు వస్తుంది, నూతనమైన ప్రతిష్ట వస్తుంది. ఆయన ఏమంటాడు? పలకండి అన్నమాట. నేను గట్టి పలకల, నేను మీకు కనుపరచుకొందును. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. నీ కష్టములో, నీ దుఃఖములో, నీ బాధల్లో, నీ చింతల్లో, నీ విచారములో, నీ ఒంటరితనములో, నీ శ్రమలలో, నీ ఇబ్బందుల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే పూర్ణ మనసుతో విచారణ చేసి ఆయన్ని వెదకాల. లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి మీకు బోధించును. పరిశోధించాలా లేఖనాలు? బలిపీఠము దగ్గర పరిశోధించాలా, ఆయన గురించి తెలుసుకోవాలా. మనము తెలుసుకుంటే కదా వాళ్ళకి పరిచయం చేసేది. మనమే తెలుసుకోలేకుండా ఉంటే, మనకే ప్రత్యక్షత లేకుండా ఉంటే మనం వారికి అందించగలము? ఏం మేపగలమండి మనము? నూతనమైన విధానంలో ఆయన బయలుపరుచుకుంటాడు. ఆ దేవుని వాగ్దానం అది. దేవుని ప్రజలముగా బలిపీఠం నుంచి దూరం పోకూడదు. బలిపీఠం వదిలిపెట్టి ఎక్కడెక్కడికో తిరిగి కరువులోకి పోయి మనం కరువును పరిచయం చేయడం ఎందుకు? బలిపీఠము దగ్గర ఉందాం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత, నూతనమైన ప్రత్యక్ష, దినదినము కదా. బాహ్య పురుషుడు చెప్పండి, ఏం మాట్లాడరు? బాహ్య పురుషుడు కృషించుచున్నను అన్న. రోగంతో ఉన్నవా? బాధలో ఉన్నవా? కృషించిపోతా ఉన్నవా? ఇబ్బందుల్లో ఉన్నవా? ఆర్థిక సమస్యల్లో ఉన్నవా? భయపడద్దు. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్వాలా, ఆంతర్య పురుషుడు దినదినము నూతనమైన ప్రత్యక్షత, నూతనమైనటువంటి ఆ యొక్క రెవల్యూషన్ నీ జీవితంలో ఉండాలా. బలిపీఠం అనేది ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. న్యూ రెవల్యూషన్ అది మనం పొందగలుగుతున్నామా? దినదినము నూతనపరచబడాలి. నీవెంత నూతనపరచబడతావో అంత నీ పరిచయం ఏమవుతుంది తమ్ముడు? నూతనపరచబడుతుంది. లేకపోతే మూస అంటే ఏంటి? యథావిధిగా ఏం జరుగుతూ ఉంటుంది? యాంత్రికమైన పరిచర్య. ఏం పరిచర్య? యాంత్రికమైన, మెకానికల్ అన్నమాట. ఆదివారం జరగాల, ఆరంభ పాదం చేయాలా, 3 పాటలు పాడాలా, చెప్పండి, ఒక 40 నిమిషాలు ఆరాధన వర్తమానం చెప్పాలా, తర్వాత ఆరాధన చేయమని చెప్పాలా, తర్వాత అంటే నేను తప్పని చెప్పడంలే, మరి అట్లా అనుకోవద్దండి, పొరపాటు చేయొద్దండి. ఆ దాంట్లో యాంత్రికత ఉండకూడదు. ప్రభు నా నోట ఏముంచినాడు? క్రొత్త గీతమును ఉంచినాడు. ఆ కొత్త గీతం ప్రతి ఉదయం ప్రతి రోజు నీ నోట్లో ఉండాలా, దాన్ని పరిచయం చేయగలగాల. అప్పుడు ఏమవుతుందంట? అనేకులు దాన్ని చూచి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నమ్మిక ఉంచుతారు. మన ఆరాధన సంఘముగా చేసే ఆరాధన అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబంగా అయితేనేమి నూతన పరచబడాలి. కొత్త పాట రావాలి నోట్లో. ఏమన్నా ఏం పాట రావాలా అన్నా? ఏం పాట రావాలా? కొత్త పాట పాడండి. మరి పాడు. క్రొత్త గీతము చే నా యుల్లము పొంగ యేసుని కీర్తింతును. పాడండి. పరిమళ తైలమును పోలినని నామమునే కీర్తింతును. అలా ఈ పాట. హల్లెలూయా. నిద్రే కదా. సరే ఆపేద్దాం కదా. నేను నిద్రపోతామంటే ఏం చెప్పడం అబ్బా? గట్టి పాడండి. మరి లేచి పాడదామా ఒకసారి? ఏమని లేదు. ఇంకొక 15 నిమిషాలు చెప్తా వాక్యం, అంతేనా?
అన్న టైం ఉందన్నా 15 నిమిషాలు లేండి లేచి పాడదాం. కొంచెం లేస్తే అట్లా అబ్బా గట్టిగా వద్దులేనా. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభుని కీర్తింతును. కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభుని కీర్తింతును. కరువు లధికంబగుచుండినను మర్చిపోయినా కదా నుండు తన బగుచుండినను ప్రభు ఆశ్రయముగనుండు. తన ఆశీర్వాదము నా కొసగి సుఖభద్రత నీచెను. తన ఆశీర్వాదము నా కొసగి సుఖభద్రత నీచెను. మళ్ళీ హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా పాడండి. హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభుని కీర్తింతును. కూర్చోండి. కొత్త గీతముచే నా ఉల్లమొప్పంగా యేసుని కీర్తింతును. కనుక దినదినము నూతనమైన కీర్తన, నూతనమైన ఆరాధన, నూతనమైన ప్రత్యక్షత మన జీవితంలో ఉంటే మనము పరిచర్య చేసే పరిచర్య ఎట్లా ఉంటుంది? నూతనముగా ఉంటుంది. కొత్త ప్రత్యక్షత ప్రభు మనకి ఇచ్చే కొలది ఆ ప్రత్యక్షత పొందిన వారమై బలిపీఠము దగ్గర ఉండి మనం పరిచర్య చేస్తూ ఉంటే మందిరములో సమృద్ధి ఉంటుంది. సమృద్ధి అయిన ప్రత్యక్షత బలిపీఠము దగ్గరే ఉంటుంది. రెండవదిగా రండి, ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం. బలిపీఠం దేని గురించి మాట్లాడుతుంది అంటే ఆదికాండము 12వ అధ్యాయము చూద్దామండి. 8వ వచనం చివరి భాగం అండి. 8వ చివరి భాగం అంటారుగా. యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేశాను. ఏం చేశాను? కాబట్టి బలిపీఠం ఏం మాట్లాడుతుంది? ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది కదా. చెప్పటం సులభమే కానీ ఆచరించటం కష్టము. వ్యక్తిగతంగా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము? 24 గంటల్లో లెక్కేసుకుందాం, సరేనా? 24 గంటల్లో వ్యక్తిగతంగా ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాము? 2, కుటుంబ ప్రార్థన. సేవకులుగా కుటుంబ ప్రార్థన చెయ్యకుండా పరిచర్య చేయకండి. బతిమలాడుతున్నా నీ కుటుంబము సాక్ష్యం కాపాడుకోవాలంటే కుటుంబ బలిపీఠం ఉండాలా? చాలా విచారం ఏంటంటే చాలామంది సేవకులు కుటుంబ ప్రార్థన చేసుకోరు, పరిచయం ఆరంభిస్తారు. వద్దు, తప్పది. దైవ సేవకుడుగా పరిచారకుడు ఏం చేయాలా? మొట్టమొదట తన కుటుంబాన్ని చక్కగా ఏలువాడై ఉండవాలని ఉందన్నమాట. ఉందా లేదండి? కనుక కుటుంబ ప్రార్థనే లేకుండా ఉంటే ఆరంభించండి, ఏం పర్వాలే. ఎంత బిజీగా ఉన్నా పర్వాలే, ఎంత కష్టంగా ఉన్నా. ఒకవేళ దూరంగా ఉన్నామనుకో, టైం ఉంటే ఫోన్లో అయినా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి కదా, కాన్ఫరెన్స్ పెట్టుకోండి. దయచేసి పిల్లలను కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టకుండా బయటికి రాకండి. లోకం చూడడానికంటే ముందు కుటుంబ ప్రార్థనలో వాళ్ళు దేవుని చూడాలా. మన పిల్లలు, మన తోటి భార్య, మనము కలిసి ప్రార్థన చేయాలా. కుటుంబ బలిపీఠము చాలా ప్రాముఖ్యము. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉదయకాలం అన్న ప్రార్థన చేశారు కదా, సంబడి ప్రేయర్ థింగ్స్. ఎవరు ప్రార్థన చేశారు కన్నా ఏం చేశారంటే, దేవా అబ్రహాము ఒంటెలను మోకరింపజేశాడయ్యా. ఏమో ఒక పదం వాడాడు అన్న, ఏమంటే ఆత్మలేని పశువులే మోకరింపజేశాడయ్యా. నాకు ఆ మాట చాలా బాగుంది అన్నమాట. తలంపు ఏంటంటే 318 మంది కదా, అవునండి. ఎవరు? ఇంట పుట్టి అలవర్చబడిన వారు
318కి ఒక భార్య ఒక భర్త మొత్తం వేసుకో ఎంత ఎత్తారండి? చెప్పన్న బీటెక్ అన్న చెప్పన్న త్వరగా. 600 ప్లస్ 318 కష్టమే కదా, తెలియద్దేరా. తలంపు ఏంటంటే 1000 మంది అనుకోండి. 1000 మందికి నీతి న్యాయములు వారికి బోధిస్తూ వచ్చిన ఎవరు? వాక్యం చెప్పే సత్యమంది, మనం చెప్పే కాదు. అవునా కదండి? ఇంట పుట్టి అలా వచ్చిన వారందరూ మోకరించగలుగుతున్నారు. ఒంటలు మోకరిస్తున్నా అంటే అర్థం అదే కదండి. అవునా కదా? అబ్రహాం కూడా దావీదులాగా మంచి పోషకుడు, పోషించేవాడు, తర్వాత పాలించేవాడు, తర్వాత నడిపించేవాడు అబ్రహాం కూడా. అందుకే నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు అనమాట. నా సేవడైన అబ్రహాం అని చెప్పాడు. అర్థమవుతుంది ఈ మాట మీకు? తలంపు ఏంటంటే దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మన పిల్లలను లేపాలా, లేపి ప్రార్థనలో కూర్చోబెట్టాలా. కుటుంబాన్ని మనం ప్రార్థనలో కూర్చోబెట్టలేకపోతే సంఘాన్ని ప్రార్థనలో కూర్చోబెట్టలేము. అందుకే ఆదివారం వచ్చే వాళ్ళు ఎక్కువ, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కారణం ఏంటి? నేనే నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు, నా కుటుంబంలో ప్రార్థన లేదు, కాబట్టి సంఘంలో ఏం లేదు, ప్రార్థన లేదు. కారణం నేనే. తగ్గించుకుందామా? ప్రభువా, బలిపీఠము యొక్క ప్రార్థన అనుభవం నాకు లేదు ప్రభువా. మనం చెప్తాము, నేను కూడా అంతే. భక్సింగ్ గారు గంటల తరబడి ప్రార్థన చేసేవాడండి అని. నేను ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంత బాగుంది కదా. నా గురించి ఏమంటుంది? ఇదిగో అతడు ఫేస్బుక్ చూచుచున్నాడు, ఇదిగో అతడు వాట్సాప్లో చాటింగ్లో ఉన్నాడు. సేవకుని గురించి ఇట్లుంటే ఇంక సంఘం గురించి ఏముంటుందో జవాబు చెప్పండి. సంఘం ఏముంటుంది? ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ సంఘంలో ఉంటాయన్నమాట. కారణం ఎవరు? నేనే. నా ప్రార్థనా జీవితం తగ్గిపోతా ఉంది రాను. యాక్టివిటీస్ ఎక్కువవుతున్నాయి, కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి. ఆదివారం ఆరాధన, ఆదివారం సాయంకాలం సువార్త, సోమవారం గృహ దర్శనాలు, మంగళవారం ప్రార్థనా కూడిక, బుధవారం యూత్ మీటింగ్, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉదయం గొలుసు ప్రార్థన, శుక్రవారం సాయంకాలం పల్లెల పరిచర్య, శనివారం ఉదయం ఏమో మళ్ళీ ఉపవాస ప్రార్థన, శనివారం సాయంకాలం పల్లెల పరిచర్య, పెద్దల మీటింగు, సండే స్కూల్ టీచర్స్ మీటింగు, ఆదివారం మళ్ళీ ఆరాధన. ఇంకేం టైం మిగిలింది మనకి? నో. వాటితో పాటు ఏముండాలా? మన మోకాళ్ళ అనుభవం. బలిపీఠము ప్రార్థన గురించి మాట్లాడుతుంది. తగ్గించుకుందాం. ప్రభు అడుగు, ప్రభు క్షమించు ప్రభువా, నేను యాక్టివిటీగా అయిపోయినాను, కానీ ప్రార్థన బలిపీఠం కూలిపోయింది. నా కుటుంబ ప్రార్థన బలిపీఠం కూలిపోయింది ప్రభువా. అందుకే నా పిల్లలు మారు మనసు లేదు. జాగ్రత్త. దైవ సేవకుల పిల్లలు, పరిచారకుల పిల్లల్ని మనము ప్రార్థనలో కట్టుకోవాలా. ప్రార్థన అనే కంచె వారికి వేయాలా. లేకపోతే శత్రువు కాసుకున్నాడు, వాడు మన పిల్లల్ని పాడు చేస్తే మనం పరిచర్య చేయలేము. ఎంత పరిచర్య చేసినా అది ఫలించదు. దిగంబరిగా ఉంటారు, కరువులో ఉంటుంది. సోదరి, బలిపీఠము అనేది ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. కనుక బలిపీఠము అనేది మొట్టమొదట ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. రెండోది ఏం మాట్లాడుతుందని? ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతుంది. కానీ ఎక్కువ వివరించడం లేదు, మనందరూ సేవకులమే కాబట్టి మనకు తెలుసు. కాబట్టి తగ్గిపోయి అంటే దాన్ని అడుగుదాం, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా. దైవజనుడు ఎంత ప్రార్థనాపూర్వకంగా చేశాడు, మేమేమో ప్రార్థనలు మానేసి అని చేస్తున్నాం ప్రభా కదా. ప్రార్థనలో కనిపెట్టకుండానే పద గృహ దర్శనాన్ని, ప్రార్థనలో కనిపెట్టకుండానే పద బైబిల్ స్టడీ, ప్రార్థనలో కనిపెట్టకుండానే చేస్తామన్నమాట. అందుకే గృహాలు దర్శించే పోతాం, కానీ వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. నువ్వు ప్రార్థనలో కనిపెడితే పలానా దగ్గరికి వెళ్ళు అని నువ్వు వెళ్ళగలిగితే వాళ్ళు అంటారా, అన్న ఈరోజు మేము చాలా దుఃఖంలో ఉన్నామన్నా, కరెక్ట్ టైంకి వచ్చావన్నా, దేవుడే పంపించాడన్నా, వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు ఆ మాట. చూడా, నీవు అలా ప్రార్థనలో కనిపెట్టాలా. దేవు ఎక్కడికి వెళ్ళాలా? ఉదయం నువ్వు ప్రార్థన చేసుకుంటానే కుటుంబ ప్రార్థన అయిపోతానే కనిపెట్టుకో. ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరు అవసరంలో ఉన్నారు, ప్రభుని అడిగి చూడు, ఆయన నడిపిస్తాడు. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదని. ఎలాంటి బాట అంట? చక్కగా పోవు బాటను నీళ్ళ కాలు వారిని నడిపిస్తాను. అదని వాగ్దానం. ప్రార్థనలో మనం పోరాడాలా. పోరాడి ప్రభు దగ్గర అడిగి మనము పని చేయగలగాల.
ప్రార్థన అనే బలిపీఠం ఎక్కడ కూలిపోయిందో, ఒకవేళ సంఘ ప్రార్థన కూలిపోయిందేమో, ఒకవేళ ఉపవాస ప్రార్థనలు బలిపీఠం కూలిపోయిందేమో, ఒకవేళ మనము కలిసి చేసేటువంటి వ్యక్తిగతమైన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మాత్రమే కాదు, కానీ మనము గుంపులుగా నీకు ప్రార్థన సహాయము చేసేటువంటి వారితో కలిసి కూడా ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన అనుభవము నీ జీవితాన్ని నింపుతుంది కదా. పలకండి మాట. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను. బా, నా ముఖరూపం ఏం మారలే. కారణం ఏంటి అంటే ప్రార్థనా జీవితం కొరత, ప్రార్థనా జీవితం లేమి. తీర్మానం చేసుకుందామా? మూడవదిగా బలిపీఠం ఏం మాట్లాడుతుందంటే, రండి, బలిపీఠ లేవీకాండము అందరికీ పరిచయమైన మాట ఒక్కటి చూసుకొని మనం ముగించేసుకుందాం. లేవీకాండము మొదటి అధ్యాయం, లేవీకాండము మొదటి అధ్యాయం చూద్దాం. ఈ మాట 6వ వచనము 7వ వచనం అండి. లేవీకాండ మొదటి అధ్యాయము 6వ వచనం 7వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టలను చక్కగా పేర్చవలెను. 8వ వచనమండి. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టలపైన చక్కగా పేర్చవలెను. కాబట్టి బలిపీఠం ఏం మాట్లాడుతుంది? క్రమము. ఇంకా అక్కడ ఉన్నమాట నేను 6వ వచనం చదివిన ఏం చెప్తాను పలకండి. దాని అవయవములను విడదీసి, అంటే అర్థం ఏంటో, పశు చర్మాన్ని వలవాలంట. ఏం వలవాలి? చర్మాన్ని వలవాలి. అట్లే మన చర్మం కూడా ఏం చేయాలా? వలసాలన్నమాట. బలిపీఠం అదే మాట్లాడుతుంది. శ్రమలు, సిలువ, పస్కా బలి గూర్చి మాట్లాడుతుంది, ప్రత్యక్షత గూర్చి మాట్లాడుతుంది, ప్రార్థన గూర్చి మాట్లాడుతుంది, పస్కాను గూర్చి మాట్లాడుతుంది, లేదా సిలువను గూర్చి మాట్లాడుతుంది. సిలువ అనుభవము గుండా వెళ్ళని సేవకుడు కరువులోకి వెళ్తాడు అని చెప్పచ్చు. సిలువ అనేది మన జీవితాల్లో పనిచేయాల. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. వద్దు, తీయదు, అయిపోయిందండి, అలసిపోయినాం కదా, ముగిచేద్దాం. ఫిలిప్పీ 4:19 ఏం రాసినారు? అయ్యా, కొంతమంది ఏం చేస్తున్నారంట, మీలో అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులంట, కొంతమంది కాదు, సారీ క్షమించండి, అనేకులు ఏం చేస్తున్నారంట? సిలువకు శత్రువులు. అంటే అర్థం ఏంటి? కొంత కష్టము, కొంత బాధ, కొంత ఇరుకు, కొంత ఇబ్బంది మనం ఓర్చుకోలేకపోతున్నాం దినాలు గడిచే కొద్దీ. దేవుడు మనకి ఇచ్చాడులే, సంతోషం కాదనిలే, సోఫిస్టికేటెడ్ లైఫ్ ఇప్పుడు మనకి ఇచ్చినాడు దేవుడు అని చెప్పడానికి ఎలా అంటే ఎవరో ఒక 2% సేవకులకు తప్ప 98% సేవకులకంతా కూడా కంఫర్టే ఉంది. అవునండి, అవునా కదా? మనము శ్రమల కఠినమైన శ్రమల గుండా ఏం పోవడంలే. కానీ నీవు నేను సిలువ అనుభవం గుండా వెళ్ళాలి. కనుక మనకొచ్చే అవమానము, మనకొచ్చే నింద, మనకొచ్చే హేళన, మనకొచ్చేటువంటి సిగ్గు, ఇవన్నీ కూడా సిలువ అనుభవమే. దాన్ని ఏం చేయాలా? సంతోషంగా తీసుకోవాలా. ఏం పాట పాడతామండి? సిలువను వీడను, పాడండి. సిలువను వీడను, సిలువాను వీడను అంటాం, కానీ సిలువ వచ్చినప్పుడు మాత్రము చూసుకుందాం రారా, అయ్యయ్యో తండ్రి వీడను అని కొంచెం అవమానం వస్తే ఓర్చుకోలేము. గ్యాంగ్ కట్టేస్తాం, గ్యాంగ్, వీళ్ళంతా మా గ్యాంగ్, పోదాంపా, చూసుకుందాంపా. వద్దు, దేవుని సేవకులుగా శిలువ అనుభవం గుండా వెళ్దాము, ఆ అవమానాన్ని భరిద్దాం కదా, ఆ యొక్క సిగ్గును, నిందను భరిద్దాం, ఆ అనారోగ్యాన్ని భరిద్దాం, ఆ పోట్లాడను భరిద్దాం, మనం ఆ కొరతను భరిద్దాం.
దానికే మనం పిలువబడ్డాం కదండి. దేనికోసం పిలువబడ్డామంట? మేలు చేసి కీడు అనుభవించుటకే పిలువబడ్డామండి. ఏం చేసి మేలు చేసి కీడు అనుభవించుటకే మనం పిలువబడ్డాము. మన పిలుపు అదైనప్పుడు మనము ఎప్పుడూ మేలే అనుభవిస్తే ఏమవుతాము? యోబు భార్య అయిపోతాం మనం. అవునా కదా? ఎప్పుడూ మేలే అనుభవించాలా? ఏమంటారు? కీడు కూడా అనుభవింప తగదా. సోదరా, నీ ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘములో సిలువ అనుభవము దగ్గరే ఉండాలా, అక్కడే ఉండాలా. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువుతో పాటు ఏమొస్తుంది? ఒకటి కొంటే ఎన్ని ఫ్రీ అని చెప్పాను? 4 ఫ్రీ చెప్పాను. అవునా కదా? ఒకటి కొంటే అన్ని ఫ్రీ వస్తాయి. ఇంకా హాగర్ వస్తుంది, ఇష్మాయిల్ వస్తాడు, తర్వాత అబద్ధాలు వస్తాయి. అబద్ధాలు చెప్పలేదా? అబద్ధాలు వస్తాయి. ఇంకేమొస్తాయి? పరిహాసం, హేళన వస్తుంది. ఇవన్నీ వరుసకు వస్తాయి. సిలువ అనేది మనము అనుభవించవలసినవా కదా? మనము అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యం. నాకేం కావాలా? శ్రమలే వద్దు ప్రభు కదా. అన్నీ జరిగిపోతూ ఉంటే, మామూలు జరిగిపోతూ ఉంటే హ్యాపీ అన్నమాట. కొంచెం ఏదైనా వస్తే అన్న మా సంఘ పెద్దన్న వాడు పనికి మౌనుడన్నా, అవసరమా? అది అవసరమా అండి? మౌనంగా భరించు. ఆయన నోరు తెరవలేదు. బాధింపబడినను నోరు తెరవక ఏం చేశాడు? న్యాయముగా దేవునికి అప్పగించుకుంటూ వచ్చినాడు. ఆయన బొచ్చు కత్తరించు వాట మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండే గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉంటూ వచ్చినాడు. కానీ మనం ఏం చేస్తామంటే అది భరించలేము. సిలువని అందరికీ చెప్పేస్తాం. చెప్పి అందరి దగ్గర వాళ్ళు ఏం చేస్తాం? మనము చెడు చేస్తాం. అందుకే ఇంకోసారి ఎవరైనా రావాలంటే వదిలేనా, అక్కడికి వదిలేనా, వాళ్ళు పనికి మాదోళ్ళు అంటన్నా, వాళ్ళు డబ్బులు అంట. అవన్నీ ఎవరు చెప్పించినారు? నేనే. మేపాల్సిన సంఘాన్ని ఏం చేస్తున్నాను? చెడగొడతా ఉన్నాను. కారణం ఏంటంటే ఉండవలసిన స్థలములో ఉండకపోవుట, బలిపీఠము దగ్గర ఉండని జీవితము, సరిగా వారిని మేపలేదు, కరువులో ఉంటాము. కనుక నూతనమైన ప్రత్యక్షత పొందుటకై ప్రభుని అడుగుదాం. ప్రభా, ప్రతిరోజు నూతనంగా ప్రత్యక్షం ఈ ప్రభు నాకు, ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు రోజుకి కదా, రోజు అనుదినము నాకు అనుగ్రహించి ప్రభా నీ ప్రత్యక్షత. ఐ వాంట్ టు సీ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇంకేం ప్రభా సోదరి గుర్తుపెట్టుకో, ఆయన ప్రత్యక్షం అయితే నీ శ్రమలలో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టములు ఏముంటుంది? సంతోషం ఉంటుంది కదా. పరవాసిగా ఉన్నాడు ఇక్కడ పద్మాసు దీపంలో తిరగగా ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైతే ఏమైంది? ఇప్పుడు యోహానుకు ఏమి ప్రత్యక్షిస్తున్నది? 22 అధ్యాయాలండి. మొదటి అధ్యాయములో ప్రత్యక్షమైనాడు. 22 అధ్యాయాల దాకా లాక్కొని పోయారండి. పరలోకములో ఎంత అద్భుతమైన ఆ పట్టణాన్ని గూర్చి మాట్లాడుతూ ఏం చేశాడండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. అందుకే యోహాను భక్తుడు సహించినాడు, భరించినాడు. ఆయన మహావృద్ధుడైన తర్వాత చనిపోయినాడని హిస్టరీ అన్నమాట చెప్తుంది అన్నమాట. నీ జీవితం, నా జీవితం ఈ సిలువకు శత్రువులుగా ఉండకూడదు. ఒక చిన్న మాట ఉంది, ఒక్క చెప్పేస్తాను సరేనా? పలకండి. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వారిని గూర్చి ఇంతకు మునుపు నీకు చెప్పి తిని ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. పౌలుకి ఏమొచ్చింది ఇప్పుడు? ఎందుకు? సిలువకు శత్రువులు అయిపోయినారు. సిలువే మన విజయ పతాకమై ఉండగా ఆ సిలువకే శత్రువులం అయిపోతే ఇంకేముంది? తర్వాత వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన విషయములను గూర్చి అతిశయిస్తూ ఉన్నారంట. ఏవి సిగ్గుపడాలో, సేవకులముగా మనం చేసే పనులు, సిలువకు వ్యతిరేకముగా చేసే ఏ పనుల గూర్చి సిగ్గుపడాలో, క్షమాపణ అడగాలో, ఏడ్చి ప్రలాపించి ప్రభువా క్షమించు, ఇదిగో ఇది నా పరిస్థితి అని సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తూ ఉన్నారు.
ఎప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఈ 3 విషయాలు సిలువకు శత్రువులు చేస్తారు. మొట్టమొదట వాళ్ళ కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. సిలువ అనుభవం ఏంటి? నా కడుపు కాదు. ఎవరి కడుపు? సంఘము యొక్క కడుపు. మొట్టమొదట వారిని పోషించండి. వారిని పోషించినాక మిగిలింది మీరు తీసుకుపోండి. మనం ఏం చేస్తామండి? ఇంటికి పోయినాము, మన పరిచయకి ఇంటికి పోయినాము, సువార్త అంతా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తామన్నారు, భోజనం చేసినాం, అయిపోయింది. భోజనం చేసినాక వాళ్ళు వంటగా తెచ్చుకుని టమాటాలు అన్నీ మిగిలినాయి అన్నమాట, దండికి మిగిలినాయి. అక్క ఏమంటుందంటే, ఒక అక్క, అన్న టమాటాలు తీసుకోనా వేసుకో. వాళ్ళని అడగలే, పెట్లే, అన్ని బ్యాగులు నింపుకుంటాను అన్నమాట. నేను అన్నాను, అక్క ఏంటక్క పద్ధతి బాగాలేదక్క. అది వాళ్ళు తెచ్చుకున్న టమాటాలు కదా, సేవకులు మన ఏమవుతుంది? నో, డోంట్ టేక్. ఒక్కటి తీసుకోవద్దు, ముట్టద్దు, అసలు ముట్టవద్దు. నీ ప్రభు నిన్ను పోషిస్తాడు. దేవుని ప్రజలకు మనం సేవ చేయాలా, మనం ఇవ్వాలి వారికి, వాళ్ళు మనకి ఇచ్చేది కాదు. ఈ తలంపు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది మర్చిపోయిన తర్వాత చెప్పండి మీకు. వాళ్ళు మనకి ఇవ్వడం కాదు, మనం వారికి సేవ చేయాలా. మన దగ్గర ఉండేది ఇచ్చి చూడు, దేవుని దీవిస్తాడు. అంకులు రాసారా, భక్తిగా రాసారా లేదా? ఆయన జోబులు ఎంత ఉందంట? 5 రూపాయలే ఉందంట. ప్రభు ఏమంటాడంట? అది పోయి ఇమ్మంటాడంట. ఉండే 5 రూపాయలు ఆడికి ఇస్తే ఆయన దగ్గర ఏముంది పాపము అని ప్రభు దీవించినా లేదా చెప్తాం. కానీ మనము దేవా భక్సింగార్ దర్శనంలో ఉన్నాము, అట్లా ప్రార్థన మానేస్తే మేలేము కొన్నాళ్ళు అయినాక. మనమే జలగల్లాక్క పిక్కు తిన్నాం. జలగకి ఎంతన్నా, జలగకి 2 ఇమ్ము. సేవకునిగా నేను ఎప్పుడు ఇమ్ము అంటుంటే ఏం లాభం అండి? ఇంకేం పోషిస్తాం వాళ్ళని నేను? దేవుడేమో మీరే వారికి భోజనం పెట్టాడు, మనం ఏం చేస్తాము? మాకే మీరు భోజనం పెట్టారా? నో, పద్ధతి మార్చుకుందాం. మీరే వారికి భోజనం, మనం పెడదాం భోజనము, మనం ఇద్దాము, మనం అవసరం తీరుద్దాం. దుఃఖంలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, చింతల్లో ఉన్నారా, నువ్వు అన్నం చేసుకొని కర్రీ చేసుకొని తీసుకుని వాళ్ళకి పంచిపెట్టి చేసి చూడట్లా. నీ దగ్గర 100 రూపాయలు చేసే టమాటాలు 1/2 కేజీ ఉన్నాయి, 1/4 కిలో బేదవానికి ఇచ్చి చూడు, దేవుని ఎట్లా దీవిస్తాడు. ఇయ్యుడి చెప్పండి, నేను మాట్లాడరు. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. అర్థమైందా? మనం ఇస్తే కదా మనకి ఇవ్వబడేది. మనం ఇవ్వము, వారి కడిపే వారి దేవుడు. అక్క దేవుడిని దీవించుగాక, పీకల్లాగా తిని ఇట్లా ఒత్తుకొని కూడా తిందా కొన్నిసార్లు, అవునా కదా? ఒత్తుకొని తిని దేవుడిని దీవించుగాక. నో, మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం. ఓకేనా అండి? సిలువల అనుభవంలో ఏంటంటే మన కడుపు మన దేవుడు కాదు. ఏమంటాడు? నీవు ఇంటికి భోజనానికి పోతే ఏం చేయాలన్నా? గొంతు కత్తెడ్డం పెట్టుకోవాలంట. అంటే అర్థమేంటి? ఇక్కడ దాకా తినకూడదు అని అర్థం. అర్థమైందండి? మనం సేవకులు కాబట్టి తినాలా? నన్ను అడగద్దండి, నేను బొజ్జ బాగా పెంచినావన్నా అని. ఓకేనా? తలంపు ఏంటంటే మనము పోషించబడ్డం కాదు, వాళ్ళని పోషించాలి. మీరే భోజనం పెట్టండి. అబ్రహాము అట్లు చేయగలిగాడు. చెప్పుల వారు కూడా నాకు వద్దు నాకు చెప్పుల వారు కూడా వద్దాయా నాకని చెప్పాడు. అందుకే అబ్రహాము దేవుడు దీవించినా లేదండి? దీవించడం లేదా? ఒక్కడు తీసుకోలే. సొదొమకు సంబంధించింది ఒక్కడు తీసుకోలే. ఏదో తీర్మానం చేస్తున్నాం దేవుని దగ్గర, దేవా నేను ఇప్పటి నుండి పోషించేవాడుగానే ఉంటాను, కానీ వారితో ఆశించేవాడుగా ఉండను ప్రభువా. ఇమ్ము అనేవాడుగా ఉండను. ఒకవేళ మందిరంలో ఇచ్చినారా, ఇంత ఇచ్చినారా, తీసుకో, సైలెంట్గా తీసుకో. ఏం మాట్లాడు, తక్కువ ఎక్కువ, ఫీజు కట్టాలా, అది కట్టాలి, డోంట్ ఆస్క్ ఎనీథింగ్. నాకు చిన్న జీవితంలో నేను ప్రభు మహత్యపగలను నేను వచ్చి సేవకు వచ్చి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ళు దేవుడు నాకు ఒక్క పైసా తక్కువ చేయలే. అడిగిందిలే, ఏమీ అడిగిందిలే. ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇచ్చే దేవుడు ఇచ్చింది ఇవ్వటమే. ఒకసారి ఏమైందంటే, ఒక సహోదరి ఎగ్జామ్స్ రాసింది, పాస్ అయింది, సర్టిఫికేట్లు ఇవ్వలేదు. ఆమెకు రావాల్సినటువంటి గవర్నమెంట్ వస్తుంది కదా, దాని ఏమంటా మర్చిపోతుంది, రీఎంబర్స్మెంట్ రాలే. ఎంత అంటే 30,000 రూపాయలు. వాళ్ళ అమ్మ కూలి చేస్తుంది, వాళ్ళ నాన్న కూలి చేస్తాడు. ఆ 30,000 నాకు చెప్పలే ఆ విషయము.
నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా కోర్స్ అయిపోయింది, ఉద్యోగాన్ని తీసుకోవాలి, కోర్స్ అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాము. ఆ పాప ఏమో అప్లై చేయడంలే. నేను పంపిస్తున్నా పలానా ఉద్యోగం అప్లై చేయడం లేదనమాట. అడిగేందుకు ఏం మరి మీ సమస్య, ఉద్యోగానికి అప్లై చేయడం లేదంటే, అంకుల్ సర్టిఫికెట్లు లేవు అంకుల్. అయ్యో ఒక మాట చెప్పచ్చు కదా తల్లి, మోకాళ్ళుని ప్రభా మాకు ఎంత కావాలి, ఇప్పుడు ఎంత కావాలా, 30,000 కావాలి. ఇట్లే ప్రార్థన చేసినాం, ప్రభా నాకు 30,000 కావాలా, నా కొరకు కాదు ప్రభా, ఏదో పలానా సహోదరి అక్కర్లో ఉంది ప్రభా. ఆ 30,000 ఖచ్చితంగా ప్రభు నాకు ఇచ్చినాడు, ఖచ్చితంగా ఒక్క పైసా ఎక్కువ లేదు. ఆ ఇచ్చిన మరుసటి రోజు ఆ అమ్మాయిని పిలిచుకెళ్ళి కాలేజీలో ఫీజు కట్టినాం, సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అన్నమాట. మనము వారికి ఇచ్చేవారుగా ఉండాలి. అది సిలువ అనుభవం. నా కడుపే నా దేవుడు అనేది సిలువకు శత్రువు యొక్క అనుభవం. ప్రయత్నం చేద్దామా? ప్రభా నేను ఇచ్చేవాడుగా ఉంచు ప్రభా, ఆశించేవాడుగా వద్దు ప్రభా. దేవుడు నిన్ను పోషించేవాడుగా పెట్టాడు. అనేకులను వారిని మనము పోషించాలా. ఇంత గొప్ప ఆధిక్యత మనకిస్తే మనం బలిపీఠం దగ్గర ఉండకుండా ఉంటే ఖాళీ అవుతాము అనే రెండవ విషయం ఈరోజు నేర్చుకున్నాం. కనుక బలిపీఠం ఏం మాట్లాడుతుంది? ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. 2 ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతుంది. 3 సిలువ అనుభవం గురించి మాట్లాడుతుంది. ఎక్కడ తగ్గిపోయినామో సరి చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయన సమకూర్చేవాడు. ఆయన ఎవరు? సమకూర్చేవాడు. అబ్రహామును సమకూర్చినాడా లేదా? ఐగుప్తులో పొందిన నష్టమంతటిని సమకూర్చినా లేదండి, సమకూర్చి వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు అప్పగించుకోవడమే సమస్య అన్నావు అంతే. ఆయనకు అప్పగించుకు నేరుగా ఒప్పుకున్నట్టయితే ఆయన యెహోవా దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల. ఆయన క్షమిస్తాడు, నిన్ను మరలా సమకూరుస్తాడు, అద్భుతంగా వాడుకుంటాడు. కనుక మనము పోషించుట కొరకు 2 మర్చిపోయినాం, పాలించుట కొరకు, నడిపించుట కొరకై పిలువబడ్డాం. పిలిచినాడు, కోరుకున్నాడు, పిలిచినాడు, మాన్పించినాడు, రప్పించినాడు. కనుక ఇంత అద్భుతమైన కార్యము ఆయన చేస్తే మనము ఆయనకు తగినట్టుగా పోషించే వారముగా ఉండడానికి తీర్మానం చేసుకుంటాం. దావీదు వలె దైవ సేవకులం ఏం కావాలి? మనము దైవజనులం కావాలా. అది దేవుని కోరిక. నాట్ ద ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు బికమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన హృదయాధారుడుగా కావాలా. అప్పుడు ఆయన ఉద్దేశం మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు.